మే 23, 24, 25 తారీఖులలో సింహరాశి వారి జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. మే 23, 24 తారీఖులలో సింహరాశి వారి యొక్క జీవితం ఎలాంటి అద్భుతం అనేది జరుగుతుంది. ఇంతకీ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి? శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిశక్తి పీఠం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. 9908806652 వారి యొక్క సెల్ నంబర్ వచ్చేసి ఇదే. తెలుగులో నోట్ చేసుకోండి. 9908806652. భార్యాభర్తల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, డబ్బు సంబంధించిన సమస్యలు, గ్రహ దోషాలు, భూమి వాస్తు సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. నమ్మకంతో సంప్రదించండి. మీకుండే అనేక రకాల సమస్యలను తొలగించుకోండి. సింహరాశి వారికి ఎలాంటి అద్భుతం జరుగుతుంది? మే 23, 24, 25 తారీఖులలో వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. సింహరాశికి అధిపతి వచ్చి సూర్యుడు. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అత్యంత దారుణమైనటువంటి మనుషుల మధ్య జీవించాల్సి వస్తుంది. కానీ వీరికి తెలీదు వారి మనసులో ఏముంది, ఎదుటి వ్యక్తులు ఎలాంటి వారు అనేటటువంటిదే వీరికి తెలీదు. ఎదుటి వ్యక్తులు చాలా అంటే చాలా మీపైన కక్షతో పగతో ఉంటారు. నిజానికి చాలా పగతో ఉంటారు. ఎందుకు అంటారా? మీరు ఎదుగుతూ ఉంటారు. సింహరాశి వారికి పట్టుదల చాలా ఎక్కువ. ఏదైనా అనుకుంటే 100% కూడా సాధించి తీరుతారు. అనుకున్నది సాధించకుండా ఉండలేరు. ఏది అనుకున్నా సరే అది సాధించి తీరాల్సిందే. అంతేకాదు, వీరు ఏదైనా అనుకుంటే అది సాధించకపోతే వీరికి నిద్ర కూడా రాదన్నమాట. అలాంటి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పటికైనా సరే జీవితంలో చాలా అరుదైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా వస్తాయి. అంటే ఇప్పుడే అద్భుతమైనటువంటి అవకాశాలు రాకపోవచ్చు, కానీ కొంచెం ఆలస్యమైనా సరే కానీ అద్భుతమైనటువంటి అవకాశాలు అనేవి వస్తాయి. వారికి గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి. గ్రహాల యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా వారు పొందుతారు. వీరి నిత్య జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు కూడా అత్యంత సులువుగా తొలగిపోయేటటువంటి ఒక మార్గం కూడా తెలుస్తుంది. అంతేకాదు, మన జీవితంలో ఉండే చాలా మంచి మనసున్న వ్యక్తులు, చాలా అంటే చాలా మంచి వ్యక్తులు కూడా వీరికి చాలా వరకు కూడా సమస్యలు, బాధలు, కష్టాలు అనేవి కూడా ఉంటాయి. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా వీరు జీవితంలో ఎదగాలి అని గట్టిగా నిర్ణయించుకుంటారు. అందువల్ల ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రాబోయే రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయి. వీరికి శుభ ఫలితాలు అత్యంత ఎక్కువగా రాబోతూ ఉన్నాయి. ఈ రాశి వారు జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల బాధలు. సింహరాశి వారికి మంచి జరిగే అవకాశం ఉంది, చెడు జరిగే అవకాశం ఉంది. చెడు వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక తెలుసుకున్నారు కదా, మే 23, 24, 25 తారీఖులలో సింహరాశి వారికి ఎలా ఉంది అని. కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.